స్తాను ఒక్కసారి సార్. కృష్ణకాంత్ గారు సార్ పవన్ గారు సార్, ఇప్పుడు దీంట్లో లిక్కర్ దాంట్లో ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఇప్పుడు ఈయన కూడా ఆఫ్రికా లింకులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, పర్సనల్గా ఈయనకు సంబంధించి కూడా అట్లానే మన ఎంక్వైరీ ఉంటుందా సపరేట్గా, లేదంటే అంత కలిపే ఉంటుందా ఓవరాల్గా? మీరు ఒక అడ్వకేట్గా కూడా ఉన్నారు కాబట్టి. సార్ పవన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అండ్ తోటి ప్యానలిస్ట్ మిత్రులకి నమస్కారం అండి. సార్ నమస్తే సార్, ఇవాళ ఇది ఏదైతే కేఎన్ఆర్ గారి లీలలు 1 by 1 రోజుకు ఒక ఎపిసోడ్ కింద బయటపడుతుందో, ఇది క్లియర్ గా గత ప్రభుత్వంలో ఎలా అవినీతి జరిగింది, ఒక మాఫియా మాదిరిగా, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మాదిరిగా వీళ్ళు ఒక ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వం ఎలా నడిపించింది అన్నదానికి ఇది ఒక క్లియర్ తార్కాణం. ఇది నాకైతే ఇవన్నీ ఇవాళ రోజు ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్ ఒక సిరీస్, ఓటీటీ సిరీస్ మాదిరిగా ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్ ఇది వస్తుంటే నాకేం పెద్ద ఆశ్చర్యం కలగట్లేదు, టు బి ఫ్రాంక్. ఇంకా ఇంకా ఏమేమి వస్తాయి, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమొస్తుంది అన్నట్టుగా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్ కోసం ఎలా వెయిట్ చేసే వాళ్ళం ఇదివరకు, ఆ టైప్ లో నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటనేది వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది. అందుకంటే ఏం లేదు అది. అండ్ ముఖ్యంగా సార్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, ఈ సోకాల్డ్ కేఎన్ఆర్ గారు ఎవరైతే ఒకప్పుడు అత్తింట్లో ఉండేవాడో, అలాంటిది ఇప్పుడు ఆయన ఉన్న ఆస్తుల చిట్టా చూస్తుంటే ఎన్నో అద్దులు వస్తున్నాయి ఆయనకి ఇన్కమ్ కింద ప్రతి నెల. అట్ ద సేమ్ టైం ఇది ఋషికొండలో ఎక్కడైతే వీళ్ళ ప్రభుత్వం బోడిగుండు కొట్టి అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టిందో, అక్కడ కింద ఐటీ పార్క్ 2.5 acres కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అండ్ దానికి డబ్బులు ఎక్కడ అంటే మా బామ్మడితో ఒక 12 కోట్లు ఇచ్చాడని చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్ అక్కడ 32 కోట్ల కొనుగోలు జరిగినట్టు పత్రాలు దొరికాయి మనకి, ఆ కొనుగోలు పత్రాలు. మరి వాటికి అవి ముందు పెట్టి అడిగితేనేమో ఇంట్రోగేషన్ లో మన సమాధానం లేదంట. సో ప్రతిదానికి ఇక్కడ నాకు గుర్తులేదు, మర్చిపోయా అని అంటాము, ఇది ఒక పరిపాటి అయిపోయింది. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే, జనరలీ ఒకటి ఏంటంటే, ఒకటిసారి ఎకనామిక్ ఒఫెన్సెస్ కానీ ఇది ఫినాన్షియల్ క్రైమ్స్ లో మీరు అన్నట్టు ఇప్పుడు ఈడీ కూడా వచ్చింది. ఇప్పుడు సిట్ దాని యొక్క దర్యాప్తు, అది లోతైన దర్యాప్తు చేస్తుంది కాబట్టి రోజుకి 1 by 1 ఈ యొక్క అవినీతి చిట్టా, ఈ తవ్వుతున్న కొద్ది కొండని ఎన్నో ఎలుకలు బయటపడుతున్నట్టు ఇవన్నీ బయటపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈడీ కూడా ప్యారల్ గా ఇప్పుడు వచ్చి దాని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, సెంట్రల్ ఏజెన్సీ. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ దేని మీద పనిచేస్తుంది? పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో దాని ప్రకారంగా సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 ప్రకారంగా వీళ్ళు ఇప్పుడు దాని పరంగా ఈసీఐఆర్ ఫైల్ చేసి, అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఉండదు, సిటీ యొక్క ఎఫ్ఐఆర్ ఆధారితంగా ఈసీఐఆర్ ఫైల్ చేస్తుంది. సో ఆ యొక్క ప్రైమా ఫేస్ అవి బలంగా ఉంటేనే ఈడీ వచ్చి స్థిరంగా ఒక ఇంట్రోగేషన్ చేయగలుగుతారు. అండ్ ఈడీ వచ్చిందంటేనే అక్కడ మీకు ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ బలమైన సాక్ష్యాధారాలు ఉన్నట్టు మీనింగ్ అక్కడ. సో డెఫినెట్ గా ఈడీ కూడా ఇప్పుడు ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఆఫ్రికాలో వీళ్ళు ఏమేమి కొనుగోలు చేశారు, జనరల్ వీళ్ళందరూ ఈ బినామీలు వీళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే, జనరల్ ఎనీ పొలిటీషియన్స్, బినామీస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆఫ్రికా దేశాలు ఎక్కువ పెట్టుబడులు పెడతా ఉంటారు, కామన్ అది. ఎందుకంటే అదొక థర్డ్ వరల్డ్ కంట్రీస్ కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్, అక్కడ కరప్షన్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ గవర్నమెంట్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న మిలిటరీ గవర్నమెంట్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడున్న జనరల్స్ ని వీళ్ళు బ్రైబ్ చేసి అక్కడ మైనింగ్ లీజులు తీసుకోవడం, మైన్స్ ని, లేకపోతే ఇట్లాంటి ఇండస్ట్రీస్ ని, లేకపోతే ఫ్యాక్టరీస్ ని ఇవన్నీ పెట్టచ్చు. సో వీళ్ళు జనరల్లీ ఈ హవాలా అలానే చేసి అలాంటి చోట్ల వీళ్ళు ఇలాంటివి మైనింగ్స్ అవన్నీ తీసుకుంటారు కాంట్రాక్ట్స్, ఆఫ్రికా దేశాల్లో, సౌత్ అమెరికన్ కంట్రీస్ లో. ఇది ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతుంది. సో అలానే ఇక్కడ కూడా వీళ్ళు ఆల్రెడీ ఒక కరడు కట్టిన ఒక మాస్టర్ మైండ్స్. సో క్లియర్ గా వీళ్ళకి ఒక ఎకనామిక్ క్రైమ్స్ ఎలా చేయాలో దాంట్లో పిహెచ్డీలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆబ్వియస్లీ ద మోస్ట్ కామన్ డెస్టినేషన్ ఇంకా ఆఫ్రికానే. సో అందుకనే ఆఫ్రికాలో ఇప్పుడు మనకి లింకేజెస్ కనబడుతున్నాయి. సో ఈడీ ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తుంది క్లియర్ గా. ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈ హవాలా, మనీ లాండరింగ్, ఈడీ ఉన్నదే మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేట్ చేయడానికి కదా. సో దాని ప్రకారంగా పక్కా ఆధారాలు సంపాదిస్తుంది. సో డెఫినెట్ గా ద మెయిన్ కింగ్ పిన్ వరకు కూడా వెళ్తది. ఒకప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడు ఏదో సినిమా వచ్చింది, అది మెకానాస్ గోల్డ్ అని చెప్పి. ఆ టైప్ లో ఇప్పుడు ఇది జగన్నాథ్ గోల్డ్ అని చెప్పి, ఆ టైప్ లో ఒక నిధి నిక్షేపాలని ఎదుగుతున్నట్టుగా వెళ్తున్నట్టు ఇదంతా. లాస్ట్ కి అక్కడ నిధి దొరుకుద్ది, ఇక్కడేమో మనకి ఒక అవినీతి సామ్రాజ్యం బయటపడుతుంది. ఇప్పుడు ఈయనది, ఈ కేఎన్ఆర్ ఈయన ఎవరైతే ఉన్నారో ఈయనది అంటే ఇప్పుడు మొదలైంది కాదు కదా, ఈ 5 ఏళ్లలో రెట్టింపు డబ్బు సంపాదించారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడే మొదలైందంట, ఆయన దగ్గర పిఏగా ఉండి అది ఉండి. సో రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి కూడా అప్పుడు చాలామంది అంటుంటారు కదా, ఎలక్షన్స్ టైంలో ఆస్తులు కూడా ఇక్కడ పెట్టేసి ఆ తర్వాత ఎన్నికల్లోకి వెళ్ళారు. మరి అట్లా డబ్బులు లేని వ్యక్తుల దగ్గర ఇట్లాంటి 1000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి అనేది కూడా ఒక చర్చ కదా సార్. ఇప్పుడు ఒకటి సార్, అదేదో సామెత ఉన్నట్టు, తల సరిగ్గా లేనప్పుడు తోక సరిగ్గా ఉంటుందా అని. అసలైన తలే సరిగ్గా లేనప్పుడు ఇంకా తోకల గురించి, తోకలు కూడా అవే చేస్తాయి కదా. ఆవు గడ్డి మేస్తే ఇది దూడ గట్టున మేస్తుందా అని. అంతే, ఇవన్నీ అంతే, యథా రాజా తథా ప్రజ. సో మీ యొక్క నాయకులు, అధినాయకత్వం ఏదైతే చేస్తారో వాళ్ళు కూడా అదే, కింద వాళ్ళు కూడా అదే చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే పవన్ గారు, ఇదివరకు కూడా మనం అనుకున్నాం, ఇక్కడ ఇక్కడ ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బినామీలు ఉన్నారు, ఆ బినామీలకి బినామీలు ఉన్నారు, మళ్ళీ ఆ బినామీలకు కూడా బినామీలు ఉన్నారు.
ఇది అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి వైనం మీకు కనబడదు. బినామీలకి బినామీలు కనబడుతున్నారు. అంటే వెళ్తున్న కొద్దికి ఎవడో ఒకడు ఎక్కడో చోట ఎవడో బినామీ ఉంటాడు వాడు. సో ఇది ఒక హై లెవెల్ ఎకనామిక్ ఒఫెన్సెస్ కి ఒక పరాకాష్ట ఇది. సో అంటే ఎలా చేస్తారు ఎకనామిక్ ఒఫెన్సెస్ అనేది మనం ఇదివరకు కూడా అనుకున్నాం. ఫ్యూచర్ లో యూనివర్సిటీస్ లో రీసెర్చ్ చేస్తారు వైసీపీ హయాంలో జరిగిన ఎకనామిక్ ఒఫెన్సెస్ మీద అని చెప్పి. డెఫినెట్ గా చేస్తారు సార్. ఎందుకంటే గత ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఇదివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ క్విట్ ప్రోక్యో కేసెస్ ఉన్నాయి, సిబిఐ కేసెస్ ఉన్నాయి. అవి ఇప్పుడు ట్రయల్ స్టేట్ కి వచ్చాయి ఫైనల్లీ. అలానే ఈ ఎకనామిక్ ఒఫెన్సెస్ లో ఇదే ప్రాబ్లం. ఇప్పుడు టైం పడుతుంది. ఎందుకంటే మీరు గతంలో జయలలిత గారి కేసులు చూసుకున్నా, లాలు గారి కేసులు చూసుకున్నా 20 ఏళ్ళు 25 ఏళ్ళు నడిచినాయి. జయలలిత గారి అసెట్స్ డిసప్రోప్రియేషన్ కేసెస్ కానీ, లాలు గారి ఫాటర్ స్కామే కానీ, ఇవన్నీ కూడా 20 ఏళ్ళు పైకి నడిచాయి. ఎకనామిక్ ఒఫెన్సెస్ లో ఇదే టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మీరు లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేసి మళ్ళీ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే మనకు తెలుసు. అండ్ మంచి లాయర్ టీమ్, లెట్ us బి ఫ్రాంక్, ఈవెన్ ఐఎమ్ అన్ అడ్వకేట్, ఒక మంచి లాయర్ టీం ఉంటే మీరు ఎన్ని రోజులైనా పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇట్లానే డిశ్చార్జ్ పిటిషన్ వేయడము, రకరకాల అబ్జెక్షన్ పెట్టడం, టెక్నికల్ అబ్జెక్షన్స్ పిటిషన్స్ వేయడము, అన్ని చేసుకుంటూ మీరు చేయడం. అండ్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ కర్మకి కొన్ని రోజులు వాళ్ళ ప్రభుత్వమే రావడం, అప్పుడు ఇంకా వాళ్ళకి వెసులుబాటు దొరికింది హియరింగ్స్ అటెండ్ కాకపోవడానికి. సో వాళ్ళకి అలా డిలే అవ్వకుండా వచ్చాయి. సో అందుకని వాళ్ళ కేసెస్ అలానే డిలే అవుతున్నాయి. ఇవాళ రోజు ఇప్పుడు అది తేలే లోపల వాళ్ళ కింద స్థాయి వాళ్ళు కూడా ఇన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. అంటే ఒక లడ్డు స్కామ్ గానీ, ఒక లిక్కర్ స్కామ్ గానీ, ఒక ఇసుక స్కామ్ గానీ, భూదందాలు, ఆఖరికి ఆటవీ శాఖ సంబంధించిన భూములను కూడా మింగేశారు వీళ్ళు. భూబకాసులు, అడవుల్ని కూడా వదలలేదు వీళ్ళు. సో యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్ అన్నట్టుగా, అదేంటది అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా అన్నిట్లోనూ ఉన్నారు. గత 5 ఏళ్లలో ఎంత అవినీతి చేయాలో అన్ని లక్షల కోట్ల అవినీతిలు చేసేసారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 by 1 వీఆర్ టేకింగ్ ఇట్ అవుట్, ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాము. సో కొద్దిగా సిట్ మాత్రం ఇవాళ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం